హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ జప్పీ లవ్స్ నాని. ఈరోజు నేను మీకు చూపిస్తున్న రెసిపీ దద్దోజనం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా. ముందుగా పోపు కోసం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు, కమ్మటి పెరుగు, ఇంగువ అండ్ సాల్ట్, అలాగే ఆయిల్. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. అలాగే దీనిలో ఒక గరిట ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడవనిద్దాం. ఆయిల్ వేడైపోయిందండి. దీనిలో పోపు దినుసులు వేసేసుకుందాం. వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాన్ని ఆవాలు కొంచెం చెక్కడుకున్న తర్వాత కరివేపాకు వేసుకుందాం. కొంచెం వేగనిద్దాం. ఆవాలు చిట్టుపడి అంటున్నాయి కదా, దీనిలో కలిపేసుకుంది. ఇది కొంచెం వేగాక దీనిలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసేస్తున్నాను. సాల్ట్ వేసేస్తున్నాను. సాల్ట్ వేసేసి ఒకసారి కలిపేసుకున్నాను. ఇలా వేగితే సరిపోతుంది. ఈ స్టేజ్లోనే కొంచెం ఇంగువ వేసేద్దాం. వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ చల్లారి పెట్టుకున్న అన్నం దీనిలో వేసేసుకున్నాము. స్టవ్ అయితే బంద్ చేసేసుకోండి. దీనిలో రైస్ వేసేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాము. మంచిగా కలుపుకోండి ఒకసారి. చూడండి, మంచిగా కలిసింది. ఇప్పుడు దీనిలో పెరుగు వేసేద్దాం. ఒకసారి కలిపేసుకోండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి దద్దోజనం అనేది. మా పెద్దోడు అడిగాడు, దద్దోజనం కావాలమ్మా చెయ్యి అని. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద పులిహోర కానీ దద్దోజనం కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అందులో ఇది సమ్మర్ సీజన్ కదా, కడుపులో చల్లగా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.